హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. దేశంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది లక్షద్వీప్స్, మాల్దీవ్స్ సంబంధించి. నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ను ప్రమోట్ చేయడంతో ఇప్పుడు దేశంలో ఇది ఒక పెద్ద చర్చగా మారింది. నిన్న న్యూస్లో వచ్చింది, మాల్దీవ్స్ మంత్రులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిర్రో వాళ్ళని సస్పెండ్ చేసినట్టు కూడా న్యూస్ వచ్చింది. అసలు లక్షద్వీప్కు మాల్దీవ్స్కి ఉన్న ఇష్యూస్ ఏంటి, మన ఇండియాకు మాల్దీవ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటివో చూద్దాము. ఎవరికైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ ఉంటుందో కరెంట్ అఫైర్స్లో కానీ ఏ రకంగా అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు మాల్దీవ్స్ గురించి చూద్దాం. మాల్దీవ్స్ ప్రజెంట్ పాపులేషన్ 2021 వరకు ఉన్న పాపులేషన్ 5,21,000. మాల్దీవ్స్ కరెన్సీ రూపాయి. మాల్దీవ్స్ ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్. మాల్దీవ్స్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలి. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం చూద్దాం. లక్షద్వీప్ సంబంధించి ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి లక్షద్వీప్కి ఫైబర్ కనెక్టివిటీ అనేది లేదు, అంటే డిజిటల్గా కనెక్టివిటీ అనేది లేదు. దానికి సంబంధించి 2020 సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నారు డిజిటల్ కనెక్టివిటీ కోసం లక్షద్వీప్లో. దాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు టూరిజాన్ని డెవలప్ చేయడానికి ఉన్న రంగాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషను, హెల్త్, తర్వాత మన హాస్పిటాలిటీ, అన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రాజెక్టును చేపట్టడానికి భారత ప్రభుత్వం నిర్ణయించి లక్షద్వీప్లో ఆ ప్రోగ్రామ్ను ప్రారంభం చేయడానికి నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లకి వెళ్ళారు. అది ట్రెండింగ్ అయింది, మీరు అందరం చూసే ఉంటారు. లక్షద్వీప్ బీచ్లో నరేంద్ర మోడీ గారు వారు ప్రమోట్ చేసిన విధానము, తర్వాత అవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయితే మాల్దీవ్స్కి మన ఇండియాకున్న డిఫరెన్సెస్ ఏందో చూద్దాము. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మొయిజ్, వీరు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడము, ఇండియా అవుట్ అనే విధానంతో వారు వివరించడం జరుగుతుంది. అయితే 2023 సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్లలో ఇబ్రాహీం సోలి గారికి, మహమ్మద్ మొయిజ్ గారికి ఎవ్వరికి కూడా ఆధిక్యం రాలేదు మొదటిసారి జరిగిన ఎలక్షన్లలో. మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత మహమ్మద్ మొయిజ్ గారు ఆధిక్యం సంపాదించారు. అయితే ఈ ఆధిక్యం సంపాదించడం వెనుక చైనా హస్తం అనేది ఉందని చెప్పి పత్రికలలో కూడా వచ్చింది. చైనా అనేది ఆటోమేటిక్గా మన దేశానికి సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి చైనా అనేది ఇష్టపడదు, భారత్ ఎదగడానికి. దానికి ఇప్పుడు మనది ఇంతవరకు మిత్రదేశంగా ఉన్న మాల్దీవ్స్ని కూడా చైనా తన గుప్పెట్లోకి తీసుకున్నట్టయింది. ఇండైరెక్ట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారికి చైనా సహకరించి వారు ప్రెసిడెంట్ కావడానికి ఉపయోగపడింది. దాంతో మాల్దీవ్స్ కూడా ఇండియాకు వ్యతిరేకంగా మారిపోయింది. అయితే మాల్దీవ్స్ యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే మాల్దీవ్స్ జీడిపిలో 28% జీడిపి టూరిజం నుంచే వస్తుంది. ఆ టూరిస్టులు కూడా ఇండియా నుండి ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్తున్నారు. ఇబ్రాహీం సోలి గారు ఉన్నప్పుడు వారు ఇండియాకు మిత్రదేశంగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో వాళ్ళు వ్యవహరించారు. అప్పుడు ఇండియాకు మాల్దీవ్స్కు అద్భుతమైన సంబంధాలు ఉంటే మనం కూడా మాల్దీవ్స్కి వెళ్ళడానికి ప్రమోట్ చేసినాం టూరిజంను. దాంతో వారు ఆర్థికంగా బలపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ గారు ఇండియాకు వ్యతిరేకంగా మారడం, వారు చైనాతో చేతులు కలిపి ఇండియా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మకమైన భాగం మాల్దీవ్స్ అనేది. మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి మన ఇండియాకి రావాలంటే కూడా అది మాల్దీవ్స్ దాటే రావాలి. అట్లాంటి ప్రాంతాన్ని చైనా తన గుప్పెట్లకు తీసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించింది. దాంతో మన ఇండియాకు
ఇబ్బందులు అనేటివి ప్రారంభమవుతాయని చెప్పి మాల్దీవ్స్ని ఆర్థికంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మన పిఎం గారు లక్షద్వీప్ను టూరిజం స్పాట్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఆర్థికంగా ఒక దేశాన్ని మనము కంట్రోల్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఇతర దేశాల మీద అనుచిత వ్యాఖ్యలను చేయడం మానుకుంటుంది. ఎందుకంటే మనం మలేషియా విషయంలో చూసినాం, సిఏఏ అనే చట్టం తీసుకొచ్చినప్పుడు మలేషియా కూడా ఇండియాకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేసింది. దాంతో మనము మలేషియా నుంచి దిగుమతి చేసుకునే ఫామ్ ఆయిల్ని మనం తగ్గించడం జరిగింది. మలేషియా ప్రధాన ఆదాయ వనరు ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇండియాకే 75% వచ్చేవి. ఎప్పుడైతే సిఏఏ గురించి బహిరంగంగా ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందో అక్కడ నుండి మనము ఫామ్ ఆయిల్ తీసుకోవడం తగ్గించేసింది. అట్లనే చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవ్స్ టూరిజాన్ని మనం ప్రమోట్ చేయడం అంత ఇబ్బంది కాబట్టి మన దేశానికి సంబంధించిన లక్షద్వీప్ మాల్దీవ్స్ కంటే అద్భుతంగా ఉందని చెప్పే ఉద్దేశంతో, యాక్చువల్గా అంతకంటే అద్భుతంగానే ఉంది. మన కరెన్సీ మన దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొన్నే వారు ఒక వ్యాఖ్యలు చేశారు, మన ఇండియాలో ఉన్న సెలబ్రిటీలు అందరూ బయట విదేశానికి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడము, బయట దేశాలను ప్రమోట్ చేయడము, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఖర్చు పెట్టడంతో వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. అదే పెళ్ళి ఇండియాలో జరిగితే దాంతో కొంత ఎంప్లాయ్మెంట్ అనేది మనము ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇండియన్స్ ఇండియాలోనే అనేక విధానంతో లక్షద్వీప్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఇట్లాంటి విధానాలు తీసుకోవడంతో లక్షద్వీప్ తొందరగా టూరిజం స్పాట్గా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగాలు ఏవైతే ఉన్నాయో టూరిజం అనేది చాలా ముఖ్యమైన రంగం. ఇప్పుడు దానిలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించవచ్చు. దాన్ని కూడా మోడీ గారు ప్రమోట్ చేశారు. వారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయంగా ఇది చెప్పుకోవచ్చు. మాల్దీవ్స్ని లక్షద్వీప్ను వేరు చేస్తూ 8 డిగ్రీ ఛానల్ అనేది ఉంటుంది. మాల్దీవ్స్కి లక్షద్వీప్స్కి మధ్యలో 8 డిగ్రీ ఛానల్ అనేది ఆ రెండింటిని విడదీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.